అవును, వాడి పేరు లిస్ట్ లో ఉంది. కావాలని నేనే తీయించేశాను. సారీ డాడీ, క్రికెట్ గేమ్ లో అతని పేరు రిమూవ్ చేయించగలరేమో గానీ లైఫ్ గేమ్ లో మాత్రం అతనే నా కెప్టెన్, నా భర్త, మీకు అల్లుడు. ఆఫ్టర్ ఆల్ 11 మంది ప్లేయర్లుండే క్రికెట్ టీంలోనే లేకుండా చేసి నేను ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక అల్లుడు పోస్టుకు వాడిని అర్హుణ్ణి చేస్తానా? నెవర్. ఎక్కడికి? నన్ను ఆపాలని చూస్తే చేస్తాను. చచ్చే ముందు నా చావుకి మీరే కారణమని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో, నేను వెంకటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి సత్యప్రసాద్ పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయితే మనిద్దరం వీంకులం కాలేమన్నమాట. ఎందుకు కాలేం? వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మా అమ్మాయిని తిరిగి తీసుకురావాలి. మంచి దిట్టమైన రౌడీలు పంపించు. వాడు స్టార్ బ్యాట్స్మెన్ అన్నావు కదా, పంపించాల్సింది రౌడీలను కాదు, బౌలర్స్ ని. 6 ఫాస్ట్ బౌలర్స్ ని పంపిస్తాను. వాడిని క్లీన్ బౌల్డ్ చేసి వాడి లైఫ్ కే కట్టెను వేసేస్తారు. జ్యోతి, ఏమిటిది? వచ్చేసాను. మా నాన్నతో తెగతింపులు చేసుకుని నీకోసం వచ్చేసాను. ఈ ప్రపంచంలో తల్లి తప్ప ఏమీ లేని నేను నిన్నెలా సుఖపెట్టగలను జ్యోతి? అందుకే మా అమ్మ నగలతో సహా వచ్చేసాను. ఎంత పని చేసావు జ్యోతి. ఏ ఈ పాటికి మీ నాన్న నా మీద పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తుంటాడు. ఆల్ రైట్, జరిగిందేదో జరిగింది. తాడోపిడో మీ నాన్నతోనే తేల్చేసుకుందాం. పద. ఆగండి, ముందు మాతో తేల్చుకోండి.
జ్యోతి 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 వద్దు సత్యం, వృధా ప్రయత్నం చేయకు. నన్ను వదిలి పారిపో. జ్యోతి, నువ్వు చనిపోవడానికి వీల్లేదు. నేను నిన్ను బ్రతికించుకుంటాను. ఇంత ఆలస్యమేటండి అచ్చా? బాబాయ్ అయిపోయాడు? లేదు బాబాయ్, పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఏమిటి? జ్యోతి నేనే స్టంప్తో పొడి చేసి. పొడిచినప్పుడు నీ చేతులు కొన్నాయా? ఉన్నాయి బాబాయ్. అమ్మాయి చూడు, వెన్న పోలీసులకు ఫోన్ చేయి. నీ పేరు చెప్పకు. ఆ తర్వాత 5 నిమిషాలకు మరిడేశ్వరరావు ఫోన్ చేయి. ఇది బాగు. వెన్న వెళ్ళి హాస్పిటల్లో చేయను. నీ కడుపులో నీ పని చెప్పు. బెమ్మజీ గారా? ఏమిటి చలవయ్యా? చాలా కాలం నుంచి నాకు మేయర్ అవ్వాలందండి అచ్చా. అలాగే నెక్స్ట్ ఇయర్ మేయర్వి నువ్వే. ఇప్పుడు సత్యమే జ్యోతిని చంపాడంటానికి సాక్షివి నువ్వే. ఆ సాక్షికని చెప్పితే మేయర్ పదవి నాకు ఖాయమేనా? అట్టకేనండి అచ్చా. అటెక్కడికి? స్టీరింగ్ తిప్పాలి కదా. చెప్పాలండి మరి. అలాగే. జ్యోతి వద్దు సత్యం, నేను బ్రతకను. జ్యోతి సత్యం, సత్యం, సత్యం. వామ్మో వామ్మో, ఈడెవడో ఈ పిల్లని మర్డర్ చేశాడండి అచ్చా. లేదు, నేను హత్య చేయలేదు. వీడు అన్న కొడుకే జ్యోతిని హత్య చేశాడు. నోర్మై, జ్యోతిని మా వాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న కోపంతో నువ్వే చంపావు. అడ్డుపడ్డ మా రాజుగాడిని గాయపరిచావు. వాడిని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేసి మేము వస్తున్నావు. ఏమయ్యా? ఆ రాజుగారి చేత హత్య చేయించింది కాక కేసు నా మీద నెట్టాలని చూస్తున్నావా? నువ్వే చంపావు. మాడండి అచ్చా. బెమ్మాజీ గారిని చంపేస్తున్నారండి అచ్చా. అచ్చా రండి అచ్చా, రండి. చూసారా ఇన్స్పెక్టర్ గారు, ఈ నీచుడు మరిడేశ్వరరావు కూతురు చంపేశాడు. అడ్డుపడితే ఆ రాజు తన్నాడు. ఇంకొక క్షణం ఆలస్యం అయితే మా మేయర్ గారి శీలకి ఎగిరిపోయేది. చూసారా, వీటన్నిటికీ నేనే సాక్షికం. ఎక్కడ పెట్టమంటారు సాక్షి సంతకం? లేదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఆ రాజుగాడి హత్య చేశాడు. నువ్వు మేయర్ గారి గొంతు పిసుకడం నేను కళ్ళారా చూశాను. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎస్ సార్. మీ అమ్మ కడుపులు మారండి అచ్చా. పట్టుకోండి అచ్చా.